99వ హ్మ్? 99వ దశకం అని రాశారు. ఆ, ఇవాళ 99 అని వచ్చిందా? అని రాశారు ఇవాళ దాంట్లో. అయ్యో, చెక్ అదే చేసుకోలేదండి. అదే నేను చూసాను. ఎందుకంటే ఇందాక అన్నపూర్ణ గారిని కలిసినప్పుడు 100వ దశకం కదండి అన్నాను. ఆ, అయ్యో నేను తప్పు చెప్పాను అనమాట అనుకున్నా మనసులో ఆ, మీరు చూడంగానే. ఎందుకంటే మెసేజ్ లో తప్పు సరే, వస్తుందని ఎక్స్పెక్ట్ ఏ, చేయలేదు. అదే చెప్పాను కదా, బయటకు వెళ్ళి పర్వాలేదులేండి. వచ్చి పడుకొని నిద్రపోయి దానికి లేచి లేవగానే అయ్యో మెసేజ్ పెట్టలేదు, అందరికి కన్ఫ్యూజన్ వస్తుందేమో అని వెంటనే మెసేజ్ పెట్టా. పాతది పాతదాన్ని కాపీ పేస్ట్ కొట్టే, కొద్దిగా ఏవో మార్చి డేట్ మార్చి కాపీ పేస్ట్ కొట్టే. ఓకే ఓకే. మేడం నేను ఇవాళ ప్రిపేర్ అయ్యానండి. ఆ, ఇప్పుడు ఏంటి మరి శ్లోకాలు చదువుతారా? చదువుతాను, చదివేయమంటారా? చదవండి. అచ్యుతాష్టకంలో అవి 4 శ్లోకాలు. ఉమ్, చదవండి. మొదలుపెట్టినా? మొదలు పెట్టండి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధితం ఇందిరా మందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందతే విష్ణవే జిష్ణవే శంకినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంసినే తే నమః. కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక. నమస్తే అండి. అంతే. బాగుంది. ఇక్కడ ఒకటి కల్పన అని పేరు వస్తుంది, ఎవరు? గ్రూప్ లో నేను మేడం, నేను వన్స్ అపాన్ ఎ టైం సంస్కృత అకాడమీలో ఏమంటే శిక్ష ప్రాథమిక అది ఏవో 2 చేశాను మేడం. అప్పటి నుంచి గ్రూప్ లో ఉన్నాను. రీసెంట్ అవునా? అవి చూస్తూ అటెండ్ అవుతున్నా నాకు టైం ఉన్నప్పుడు. ఆహాహా. నాకు ఓకే. దీని గురించి అంత అవగాహన లేదు, బట్ అలా టైం ఉంటే చూస్తా అంతే. ఆహా. ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ. సరే, నేను చెప్పనా మేడం? అయితే చెప్పండి. నేను భగవద్గీత పోతని భాగవతం దాంట్లో చెప్తున్నాను. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు విలీనమై ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌని ఈశ్వరుని శరణంబు వేడదన్. సిరికింజ అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబుదావల మందార వనాంతరామృత నరహ ప్రాతేందు కాంతోపలోత్పల వర్యంక రమా వినోద్యగు నావన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాలించి నరంభి అయి సిరికింజప్పడు శంఖచక్రగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబను జీరడు అభ్రగవతిం వన్నింప డాకర్ణికాంతర దమ్మిలమ్ము జక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచో పరిచేలాంఛమైన వీడడు గజ ప్రాణ వనోత్సాహి అయి తన వెంటను సిరి లచ్చి వెంట నవరోధ ప్రాతమన్ దాని వెంకను బక్షీంద్రుడు వాణి పొంతను ధను కౌమోదికి శంఖచక్ర కాని ఎంబును నారదుండు
ధ్వజనీకాంతుడు రా వచ్చి రయ్యన వైకుంఠపురంబున గలుగువా రాబాల గోపాలము. అంతే మేడం, 4 చేసుకుంటాను. బాగుంది. ఉమ్. బాగుంటాయి నేను చెప్పనా మేడం? పోతని పద్యాలు నేను ఎంత చెప్పనా మేడం? బాగుంటాయో భాగవతంలో. చెప్పండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమదలే హైమే మహామండపే మధ్యే పుష్పమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యం పరం. అధౌ కోసలపుత్రీ గర్భజననం బాలోచిత క్రీడనం మౌంజీ వందన వేద శాస్త్రపమౌనం నిష్ఠీ సంరక్షణ అహల్యా శాప విమోచనం జనకజా కళ్యాణ మహోత్సవం మధ్యే భార్గవ రామ గర్వహరణం పట్టాభిషేకోత్సవం తపోవనాధిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాద్ రావణ కుంభకర్ణ నిధనం హేతద్రామాయణం. బాగుంది. ఇంకెవరన్నా అవుతారా? చదవన పాడన పాట పాడతా. గురువాయుపురాధీశ వైకుంఠవాస గురువాయుపురాధీశ వైకుంఠవాస వైకుంఠధామము గురువాయుపురాధీశ. ఏ వేళైనా ఏ పూటైనా మిమ్ము వేణోళ్ళ కీర్తించేము ప్రభో. ఏ వేళైనా ఏ పూటైనా మిమ్ము వేణోళ్ళ కీర్తించేము ప్రభు. గురువాయుపురాధీశ వైకుంఠవాస వైకుంఠధామ. మా మనోబుద్ధులు మీపై నిలపి మిమ్ము చేరే మార్గము సూచించవా ప్రభో. మా మనోబుద్ధులు మీపై నిలపి మిమ్ము చేరే మార్గము సూచించవా ప్రభో. వైకుంఠవాస ప్రభో పురుషోత్తమ గురువాయుపురాధీశ వైకుంఠవాస వైకుంఠధామ ప్రభో. ఆది దైవ ఆది యజ్ఞ ఆది పురుష ఆది భూత ఆది కేశవ అణువణువు మీరే అయి మా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానము చేకూర్చవా ప్రభో. గురువాయుపురాధీశ వైకుంఠవాస ప్రభో. జ్ఞానయోగము ద్వారా మాకు జ్ఞానము కలిగించు గురుదేవా. గురువాయుపురాధీశ ప్రభో. త్రిగుణాలను పారద్రోలి మాకు ముక్తి ప్రసాదించు గురువాయుపురాధీశ వైకుంఠవాస ప్రభో. గురువాయుపురాధీశ వైకుంఠవాస ప్రభో. బాగుంది. అయిపోయిందమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? పాఠం అయిపోయినాక నారాయణీయం అయిపోతుంది కదా, హారతి పాడతాను మేడం నేను. ఓకే ఓకే అది లాస్ట్ కదిగా దేవుడికి హారతి. ఓకే. ఇంకంతేగానా? జ్యోతి ఏదైనా ఉందమ్మా? నువ్వు కూడా లాస్ట్కేనా? అంటే గోవింద దామోదర స్తోత్రం ఉంది మేడం, చదవమని చదువుతాను. అదే లాస్ట్ కి చేద్దురు కానీ అయితే మీ ఇద్దరు లాస్ట్ కి చేద్దురు కానీ. అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, ఇట్లా పాఠంతో మొదలు పెడితే బాగుంటుంది అనుకొని అందరినీ ముందు శ్లోకాలు చదవమన్నాను. నారాయణీయం అయిపోయిన తర్వాత ఒక మంగళం లాగా ఉంటుంది, మీ ఇద్దరు ఆఖరికి పాడు. ఓకే ఓకే మ్యామ్. ఓకే.
ఈ నారాయణీయము 100వ నేను దశకంలో నాది ఎప్పుడు చెప్పమన్నారు? మీరు ఎప్పుడంటే మీకు ఎటువంటి అడ్డంకులు లేవు. మీదే మరి నెక్స్ట్ కూడా చెప్పేస్తాను మీదే నేను. మొదలు మీతోటే. లేలే, లేడీస్ అందరూ అయిన తర్వాత నేను చెప్తానన్నాను. ఓకే కానీ చెప్పండి వాళ్ళందరిది అయితే నేను మరి మొదలు చెప్పండి పెడతాను. చెప్పండి. నేను ఎన్నిక చేసిన శీర్ష అంత్యకాల ముక్తి, ఉమ్, లేకపోతే అవసాన కాల ముక్తి అనొచ్చు కూడా. ఇంకా ఒక పేరు చెప్పాలంటే పునర్జన్మ రహిత ముక్తి. ఈ ముక్తి అటు ప్రవృత్తి కాదు, నివృత్తి కాదు, ఇదేదో మూడో మార్గం అన్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడు అక్షర పరబ్రహ్మ యోగ అనే శీర్షిక కింద అష్టాధ్యాయంలో చెప్పారన్నమాట. అది చాలామందికి తెలియదు అనుకుంటాను. సో దాన్ని నేను సెలెక్షన్ చేసుకున్నాను. దాని మీద ఒక 20 నిమిషాలు అవుతుంది నేను నా ప్రజెంటేషన్ చెప్పమన్నారా? ఇది 20 నిమిషాలా? 20 నిమిషాలు అవుతుంది. అంటే ఒక 8 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ అనుబంధిత శ్లోకాలే. ఆ శీర్షికకు నేను చెప్పిన శీర్షిక అంత్యకాల ముక్తి. దానికి ఇది చాలా మందికి తెలియదు కూడా, ఈ షార్ట్ కట్ ముక్తి. అందుకని సెలెక్షన్ చేసుకున్నాను. ఇది అక్షర బ్రహ్మయోగమని అష్టాధ్యాయంలో ఉంది. స్వామి స్వరూపానంద ఆయన ఇంగ్లీష్ బుక్కు కందుకూరి మల్లికార్జున గారు తెలుగులో అనువాదం చేశారు. దాంట్లో నుంచి నేను తీసుకున్నాను ఈ శ్లోకాలకు అర్థాలు, తాత్పర్యాలు. అంతకాలేచ, ఇది 5వ శ్లోకం, 8వ అధ్యాయంలో 5వ శ్లోకం. భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. అంతకాలేచ మాయే మామేవ స్మరంతుక్త్వా కళేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్య సంశయః. అర్జున, మరణకాలమున కూడా నన్నే స్మరించుచు శరీరమును వీడువాడు నా స్వరూపమునే పొందును. ఇది నిస్సంశయము. ఇది ఈ మరణం ఎక్కడైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. పైగా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, ఆ మరణించిన వాడి పూర్వ భాగంలో అతను చేసినటువంటి పనులు మంచివి కానీ చెడువి కానీ ఏవీ తీసుకోబడవు. ఆ మరణ సమయంలో ఆయన గురించి అనుకుంటూ మరణించాడంటే అది ఆయనకు మోక్షం దొరుకుతుంది అని దీని భావం. దీంట్లో ఒకటి ఆ మామేవ అంతకాలే చ, ఆ చా వచ్చి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అంతకు ముందు కూడా అతను నన్ను గురించి అనుకుంటూ ఉండాలి అనేటువంటి ఒక అర్థాన్ని తీసుకొచ్చారు ఆ చ అనే దానికి. అంతకాలే చ మామేవ అని. దెన్ నెక్స్ట్ 6వ శ్లోకంలో కృష్ణమూర్తి గారు, ఇప్పుడు కొన్ని చెప్పండి, ఇవాళ కొన్ని చెప్పండి, నెక్స్ట్ క్లాస్ లో కొన్ని చెప్పండి. 20 నిమిషాలు అంటే మనకి ఈ 6 కూడా అవ్వాలి కదా, మరి ఆలస్యం అయిపోతుందేమో. ఇంతటితో ఇదే ఈ ఇంట్రొడక్టరీతో ముగిస్తాను. మిగతావన్నీ తర్వాత చెప్తాను. మిగతావి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పయింది. రైట్, థ్యాంక్ యూ. ఓకే.
చెప్పండి, ఇంట్రొడక్షన్ చెప్తా అన్నారు కదా, అయిపోయిందా? ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇదే నేను అయిపోయిందా? చెప్పిందే ఇంట్రొడక్షన్. ఓకే. రైట్. బాగుంది. అయితే దీని గురించి మంచి ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తారు కానీ, అంటే 20 నిమిషాలు అంటే లేట్ అవుతుంది అందుకని. 20 నిమిషాలు 20 ఇంకొకటి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంకో 10 నిమిషాలు కూడా అవుతుంది. అదే ఇది అందుకని నీ చెప్పేది 20 నేను నిమిషాలు. ఒక క్లాస్ కేటాయిద్దాం దానికోసం. యా ఆల్మోస్ట్ ఇది ఎందువల్లంటే తెలుగులోదే 20 నిమిషాలు అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంకో 10 నిమిషాలు. అది అట్లా అన్నమాట. అది ఓకే. నేను ఇప్పుడు చెప్పాను. ఇది చిట్కా మోక్షం అన్నమాట. ఇది చాలా మందికి తెలియదు. షార్ట్ కట్. అదే అది అదే బాగుంది, ఇది సబ్జెక్ట్ బాగుంది, అందుకని ఒక క్లాస్ కేటాయిద్దాం అవును. దానికోసం. అది ఇది అందరికీ తెలియాలి. ఆ, థ్యాంక్ యూ. ఓకే. మనం ఇప్పుడు ఈ 100వ దశకంలో కృష్ణ పరమాత్మ యొక్క ఆ అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. పైన తల భాగం దగ్గర నుంచి కింద వరకు. అందులో తలపైన ఉన్న వెంట్రుకల వర్ణనతో మొదలుపెట్టి అక్కడి నుంచి ముఖంలో ఉన్నటువంటి కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు, ఆ ఆ, పెదిమలు, భుజాలు, చేతులు, అతను వేణువుని పట్టుకున్నటువంటి రీతిని, ఇలా అన్ని వర్ణిస్తూ చెవులు కూడా వర్ణించి ఇంకా కాస్త కిందకి దిగుతూ ఉన్నాడు. చెవులు, కళ్ళు, చెవులు, కళ్ళలో ఉన్నటువంటి నీ ప్రపంచాన్ని, చల్లని చూపు, నీ కళ్ళల్లో ఉన్నటువంటి చల్లని చూపుని, ఆ కరుణ కటాక్షాలని నా పైన ప్రసరింప చెయ్యి అని, నీ గురించి నీ నీ చెవులలో నీవు వేణువు వాయిస్తూ ఉంటే నా చెవులలో అలా అటువంటి అమృత ధారలు నా చెవుల్లో నిండని అనుకుంటూ ఇలా మొత్తము పై భాగాన్ని, ముఖ భాగాన్ని వర్ణించడం అయింది. ఇప్పుడు కొంచెం కిందకి వస్తూ ఉన్నాడు. కిందకి అంటే వక్షస్థలాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఉత్సర్పస్త్ కౌస్తుభ శ్రీతతిభిః అరుణితం కోమలం కంఠదేశం వక్షః శ్రీవత్స రమ్యం తరళతర సముద్దీప్ర హార ప్రతానం నానావర్ణ ప్రసూన వలి కిసలయినీం వన్యమాలాం విలోల లోలాంబం లంబమానం ఉరసి తవ తథా భావయే రత్నమాలాం. ఉత్సర్పత్ కౌస్తుభ స్త్రీతతిభిః అరుణితం కోమలం కంఠదేశం వక్షః శ్రీవత్స రమ్యం తరళతర సముద్దీప్ర హార ప్రతానం నానావర్ణ ప్రసూనావలి కిసలీనీం వన్యమాలాం విలోల లోలాంబాం లంబమానాం ఉరసి తవ తథా భావయే రత్నమాలాం. ఇప్పుడు ఆయన చెవులు, నాసిక, వేణువును ఉంచుకున్నటువంటి పెదిమలు వర్ణించి కింద భాగమైనటువంటి కంఠ ప్రదేశాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. కోమలం కంఠదేశం, ఆయన కంఠదేశము, ఆయన కంఠ భాగము చాలా కోమలంగా, సుకుమారంగా, మనోహరంగా ఉండి ఉత్సర్పత్ కౌస్తుభ స్త్రీతతిభిః అరుణితం, ఆ కోమలమైనటువంటి ఆ కంఠ ప్రదేశము, కంఠ భాగము అరుణితం ఎర్రగా ఉంది. ఎంచేత ఎర్రగా ఉంది అని అంటే ఉత్సర్పత్ పైకి ఎగయిచున్న కౌస్తుభ, ఆయన మెడలో హారం వేసుకున్నాడు. కౌస్తుభమణి మొన్న కూడా చదువుకున్నాం కదా, నా సాగ్రే నవమౌతికం కర్తలే వేణుం కరే కంకణం అందులో వక్షస్థలే కౌస్తుభం అని.
ఆ వక్షస్థలంలో కౌస్తుభము, ఆ కౌస్తుభమణి యొక్క కాంతులు అలా పైకి ఎగజమ్ముతూ ఉంటే ఆ శ్రీతతి ఆ కౌస్తుభము యొక్క ఆ బంగారు రంగు కాంతులు అవి వాటి చేత అరుణితమైనటువంటి ఎర్రగానైనటువంటి కంఠం కోమలమైనటువంటి కంఠ ప్రదేశం, కంఠ భాగము ఉంది. ఆ మెడలో ఉన్నటువంటి కౌస్తుభమణి చేత ఆ కౌస్తుభమణి నుంచి ఎగసుతున్న శ్రీతతివిహి కిరణాల చేత కాంతుల యొక్క సముదాయము చేత అరుణితం కోమల కంఠదేశం, ఆ కంఠ భాగం అంతా కూడా ఎర్రగా మెరుస్తూ ఉన్నది. వక్షః శ్రీవత్స రమ్యం తరళతర సముద్దీప్ర హార ప్రతానం. వక్షస్థలమేమో శ్రీవత్స రమ్యం, శ్రీవత్సాంకితం. శ్రీవత్సాంకితం అని ఒక మార్పు ఉంటుంది విష్ణుమూర్తి గుండెల మీద, అది చెప్తారు. శ్రీవత్స రమ్యం, ఆ శ్రీవత్సంతో, ఆ శ్రీవత్సాంకితంతో రమ్యంగా అందంగా ఉన్నటువంటి ఆ వక్షస్థలం పైన తరళతర సముద్దీప్ర హార ప్రతానం, హారాలు వేలాడుతూ ఉన్నాయి. తరళతరములైనటువంటి మెరిసిపోతూ ఉన్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి సముద్దీప్ర, ప్రకాశిస్తూ ఉన్నటువంటి హార ప్రతానం, హారాలు ముత్యాల మణిహారాలు అలా వేలాడుతూ ఉన్నాయి. తరళతరం దగదగదగమని మెరుస్తూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ముత్యాల హారాలు. హారము అనగానే సాధారణంగా అది ముత్యాల హారమే. రత్నహారము, మణిహారము అని వేరే దానికి ఒకటి చేర్చి చెప్తే అది ఆ పర్టికులర్ హారం అవుతుంది, కానీ కేవలం హారం అన్న పదం ఉపయోగిస్తే అది ముత్యాల హారం. తరళతర సముద్దీప్ర హార ప్రతానం, తరళతరమైనది, మెరుస్తూ ఉన్నటువంటి సముద్దీప్ర, ప్రకాశవంతమైనటువంటి హార ప్రతానం, రకరకములైనటువంటి హారాలు ఆ వక్షస్థలం పైన వేలాడుతూ, ఆ శ్రీవత్సాంకితమైనటువంటి వక్షస్థలం పైన వేలాడుతూ ఉన్నాయి. ఇంకా ఆ పైన నానావర్ణ ప్రసూనావలి కిసలైనీం వన్యమాలాం, ఆ పైన ఇంకా వన్యమాల ఉంది, ఒక వనమాల ఉంది. ఆ వన్యమాల అంటే వనమునకు సంబంధించిన పూల యొక్క మాల, వనమాల. నానావర్ణ ప్రసూనావలి, నానావర్ణ రకరకములైనటువంటి పూలతోటి, రకరకములైన రంగులతో ఉన్నటువంటి ప్రసూన, పూల యొక్క ప్రసూనావలి, ప్రసూనములతోటి పొడవుగా ఏర్పరిచినటువంటి, గుచ్చబడినటువంటి కిసలయములు కలిగినటువంటివి, చిన్న చిన్న పూలు కలిగినటువంటివి వనమాలను, ఆ వనమాల ఆ రంగురంగులైనటువంటి పూలు, రకరకాలైనటువంటి పూల ప్రసూనావళి, పూల వరుసలతో, అంటే ఒక రంగులు, ఒక మల్లె పూలు కాదు, రకరకాలైనటువంటి రంగులు వనంలో దొరికేటటువంటి ఆ అడవి పూల కానీ ఆ పూల యొక్క వరుసల తోటి కిసలైని, వాటి మధ్యలో చిన్న చిన్న చిగురుటాకులు కూడా కలిపి కట్టినటువంటి ఆ వనమాల పైన విలోల చుట్టుముట్టుగా ఇట్లా తిరుగుతూ ఉన్నటువంటి గుయ్యని దాని చుట్టూ తిరుగుతున్నటువంటి లోలాంబం తుమ్మెదలు కలిగినటువంటి ఆ వనమాల లంబమానం ఉరసి నీ ఆ వక్షస్థలం పైన లంబమానం వేలాడుతూ ఉండడము. తథా భావయే రత్నమాలలు కూడా అలా నీ మెడలో వేలాడుతూ ఉండడాన్ని భావయే, నేను భావిస్తాను, నాకు హృదయంలో భావించుకుంటూ ఉంటాను. నీ ఒకటువంటి ఆ అందమైనటువంటి స్వరూపాన్ని నా హృదయంలో చిత్రించుకుంటాను. కంఠ ప్రదేశము కౌస్తుభమణితోటి, ఈ కౌస్తుభమణి యొక్క కాంతులతోటి మెరుస్తూ ఉన్నటువంటి ఎర్రగా అయినటువంటి కంఠ ప్రదేశము, ఆ తర్వాత శ్రీవత్సాంకితమైనటువంటి వక్షస్థలం పైన
ఉన్నటువంటి ముత్యాల హారాలు, మెరుస్తూ ఉన్నటువంటి ముత్యాల హారాలు, ఆ పైన తుమ్మెదలన్నీ తిరుగుతూ ఉన్నటువంటి నానా రకాలైనటువంటి పూలతోటి గుచ్చినటువంటి ఆ వనమాల మెడలో వేసుకుంటే దాని చుట్టూ తుమ్మెదలు అంటే అంత అంత ఫ్రెష్ పూలు అనమాట. అంత ఫ్రెష్ పూలు కాబట్టి అందులో ఉన్నటువంటి మకరందం కోసం తుమ్మెదలు వచ్చి తిరుగుతూ ఉన్నాయి. ఆ తుమ్మెదలు తిరుగుతూ ఉన్నటువంటి వనమాలను మెడలో ధరించి, వక్షస్థలం పైన ధరించి, ఇంకా రత్నమాలలు కూడా ధరించి ఉన్నటువంటి నిన్ను నా హృదయంలో నేను భావింతును అంటే నేను స్మరింతును, నా హృదయంలో నిలుపుకొందును. అలా ఉంది ఆయన యొక్క రూపం, ఆయన యొక్క వక్షస్థలం. పైన తలభాగం అయింది, వక్షస్థల భాగాన్ని వర్ణించాడు. ఆ వక్షస్థల భాగాన్ని ఇంకా కొంచెం కూడా మధ్య భాగం, శరీరం యొక్క మధ్య భాగాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. మధ్య భాగంలో వక్షస్థలము అయ్యింది, ఇంకా వక్షస్థలం కన్నా ఇప్పుడు కింద భాగం. అంగే పంచాంగ రాగైహి అతిశయ వికాస సౌరభాకృష్టలోకం లీనానేక త్రిలోకీ వితతిమపి కృషాం బిభ్రతం మధ్యవల్లీం శక్రాశ్మన్యస్త తప్తోజ్వల కనక నిభం పీతచేలం దధానం ధ్యాయామః దీప్తరశ్మి స్ఫుటమణి రశనా కింకిణీ మండితం త్వాం. అంగే పంచాంగ రాగైః అతిశయ వికసత్ సౌరభాకృష్టలోకం లీనేన ఏక త్రిలోకీ వితతిమపి కృషాం బిభ్రతం మధ్యవల్లీం శక్రాశ్మన్యస్త తప్తోజ్వల కనకనిభం పీతచేలం దధానం ధ్యాయామః దీప్తరశ్మి స్ఫుట మణి రశనా కింకిణీ మండితం త్వం. వక్షస్థలం యొక్క కింద భాగము మిగతా అంతా కూడా అంగే పంచాంగ రాగైహి, ఆ శరీరము అంతా కూడా ఈ వనమాలలు అవన్నీ పైన వేసుకున్నారు. ఆ పైన వేసుకున్న తర్వాత ఆ శరీర మిగతా భాగం అంతా కూడా అంగే పంచాంగ రాగైహి, పంచాంగ రాగముల చేత. పంచాంగములు అంటే 5 రకాలైనటువంటి గంధపు పూతలు, శరీరానికి పూసుకునేటటువంటి చందనపు పూతలు 5 రకాలు ఉంటాయి. గోరోచనము అని ఇక్కడ పుస్తకంలో ఏమిచ్చారు, కుంకుమ పువ్వు, అగరు, కస్తూరి, గోరోచనము, హరిచందనము అని 5. ఈ 5ని కలిపి ఆ ఒంటికి పూసుకున్నందువల్ల, శరీరానికి దేహానికి పూసుకున్నందువల్ల అంగే పంచాంగ రాగైహి, దేహానికి అలముకున్నటువంటి ఆ పంచాంగ రాగముల యొక్క అతిశయ వికసత్ సౌరభ, అతిశయము అత్యధికమైనగా వికసత్ వికసిస్తున్న అంటే ప్రసరిస్తూ ఉన్నటువంటి సౌరభము సువాసన చేత ఆకృష్ట లోకం ప్రజలందరూ కూడా ఆకర్షింపబడుతూ ఉన్నారు. ఆయన ఒంటి మీద రాసుకున్న, ఆయన శరీరానికి రాసుకున్నటువంటి ఆ పులుకున్నటువంటి ఆ రకరకాలైనటువంటి అంగరాగములు, ఆ అంగరాగముల యొక్క సువాసన చేత, ఆ అంగరాగముల నుండి వికసిస్తున్న అంగరాగం నుంచి ప్రసరిస్తున్నటువంటి పరిమళాల చేత, సౌరభం చేత, సువాసనల చేత మొత్తం ప్రపంచం అంతా కూడా ఆకర్షింపబడుతూ ఉంది. ఆ వాసన అంత దిట్టంగా వస్తున్నటువంటి ఆ వాసనకు ప్రజలంతా కూడా ఆకర్షింపబడుతూ ఉన్నారు. లీనానేక త్రిలోకీ వితతిమపి కృషాం బిభ్రతం మధ్యవల్లి. ఆ తర్వాత ఆ వక్షస్థలం పైన అంతా రకరకాలైనటువంటి లేపనాలు వేసుకున్న తరువాత లీనా అనేక త్రిలోకి,
అనేక అనేక లోకాలన్నీ కూడా త్రిలోకములన్నీ కూడా లీన లీనమైపోయిన లీనమైపోయిన వితతిం అవి లీనమైపోయి ఉన్నటువంటిది అయినప్పటికీ కూడా కృషాం బిభ్రతిం మధ్యవల్లి నడుము భాగము ఆ ముల్లోకాలు అన్ని కూడా ఆ లోపలే లీనమైపోయి ఉన్నవి. అనేకమైనటువంటివి లోకాలు త్రిలోకములు కూడా లీనమైపోయి ఉన్నటువంటి ఆ కడుపు భాగము మధ్య భాగంలో ఉన్నప్పటికీ కూడా కృషాం బిభ్రతి మధ్యవల్లి ఆ నడుము భాగము కృషాం బిభ్రతి చాలా సన్నగా ఉన్నది. ముల్లోకాలు అనేకమైనటువంటి ఇతర లోకాల సమూహాలు వితతిమవి సమూహాలన్నీ కూడా త్రిలోకముల యొక్క సముదాయము అనేక లోకముల యొక్క సముదాయము ఇవన్నీ కూడా ఆయనలో లీనమైపోయి ఉన్నప్పటికీ కూడా మరి అన్ని లీనమైపోయి ఉన్నప్పుడు మరి ఎంత ఉండాలి మనిషి యొక్క శరీరము? కానీ కృషాం వ్రతం మధ్యవల్లి ఆ నడుము భాగము కృషాం బిభ్రతి చాలా సన్నగా ఉన్నటువంటి నడుము భాగము కలిగినటువంటి త్వాం నిన్ను శక్రాశ్మ న్యస్త తప్తోజ్వల కనకనిభం పీతచేలం దధానం. ఇంకా నువ్వేమి నడుము కింద భాగంలో పీతచేలం దధానం చక్కటి పట్టు వస్త్రాన్ని పట్టు వస్త్రాన్ని దధానం ధరించి ఉన్నావు. ఆ పట్టు వస్త్రము ఎలా ఉంది అంటే శక్రుడు అంటే ఇంద్రుడు, శక్రాశ్మ అంటే ఇంద్రనీల మణి యొక్క మణి న్యస్త ఆ మణి ఉంచినట్లు తప్తోజ్వల కనక నిభం ఆ ఇంద్రనీలమణి ఉంచినప్పుడు ఏ విధమైనటువంటి ఆ ఇంద్రనీలమణులు తోటి పొదిగినటువంటి తప్త ఉజ్వల కనక నిభం తప్త ఉజ్వల కరిగినటువంటి బంగారపు రంగు ఏ విధంగా ఉజ్వలంగా ఉంటుందో కరిగిన మేలిమి బంగారపు యొక్క రంగు ఎలా ఉంటుందో ఆ బంగారపు వన్నెలలో ఉన్నటువంటి చక్కటి పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి నిన్ను దీప్త రశ్మి స్ఫుట మణి రశనా కింకిణి మండితం త్వాం ధ్యాయామహ నిన్ను ధ్యానించడం. ఇంకా ఎలా ఉన్నాడు? దీప్త రశ్మి స్ఫుట మణి రశన నడుముకు వేసుకున్నటువంటి ఆ వడ్డాణము లాంటిది. అంటే ఆడవాళ్ళకైతే వడ్డాణం అంటారు, మగవాళ్ళకి మొలతాడు రశన దీప్త రశ్మి స్ఫుట మణి రకరకములైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మణుల యొక్క కాంతులతోటి స్పష్టంగా కనపడుతూ ఉన్నటువంటి ఆ రశన ఆ మొలతాడు కింకిణి మండితం చిన్న చిన్న కింకిణీలు చిన్న మువ్వలతో ఉన్నటువంటి మువ్వలతోటి అలంకరింపబడినటువంటి ఆ రశనను ఆ మొలతాడును ధరించినటువంటి త్వాం నిన్ను ధ్యాయామహ ధ్యానించదము. నేను ఆ నడుముకు వేసుకున్నటువంటి ఆ మొలతాడుకున్నటువంటి చిన్న గజ్జల లాంటివి మువ్వల లాంటివి అవి కిణకనే కొద్దిగా శబ్దం చేస్తూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి దీప్త రశ్మి కాంతులు వెలుగులు చిమ్ముతూ ఉన్నటువంటి ఆ మొలత్రాడు ధరించినటువంటి నిన్ను ధ్యానించడము. అంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు మధ్య భాగాన్నంతా వర్ణించటము అయింది. శరీరం అంతా కూడా హరిచందనం వంటి అంగరాగాలతోటి అంగరాగాలు పులుముకొనడం చేత దాని యొక్క సువాసనలు ప్రసరించి ప్రజలందరూ ప్రజలందరూ ఆకర్షింపబడుతున్నటువంటి నిన్ను ప్రపంచమంతా విశ్వమంతా కూడా నీలోనే లీనమైపోయి ఉన్నప్పటికీ కూడా
త్రిలోకములు ఇంకా అనేక లోకాల సమూహాలన్నీ కూడా నీలో లీనమైపోయినప్పటికీ కూడా సన్నగా ఉన్నటువంటి ఆ మధ్య భాగము, నడుము భాగము కలిగిన నిన్ను ఇంద్రనీల శక్రాశ్మ ఇంద్రనీల మణులతో కూడినటువంటి తప్తోజ్వల కనకనివ కరిగినటువంటి కాల్చి కరగవేసినటువంటి బంగారం ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో, అంటే ఎటువంటి మాలిన్యము లేకుండా మెరుస్తూ ఉన్నటువంటి బంగారం యొక్క కాంతులు ఎలా ఉంటాయో అటువంటి కాంతులతోటి ఉన్న పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి నిన్ను మణులతోటి వెలుగుతూ మణులతోటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి వడ్డాణము మొలత్రాడు ధరించినటువంటి నిన్ను మనసులోనే నేను ధ్యానం చేస్తాను. అటువంటిది ఆయన యొక్క అందం. నడుము భాగము, వక్షస్థల భాగము, దానికన్నా కింద ఉన్నటువంటి భాగము మొత్తము శరీరంలో ఉన్నటువంటి మధ్య భాగం అయిన తర్వాత 3వ భాగము త్రిభంగి అంటే 3వ భాగం. 3వ భాగం అంటే కాళ్ళ దగ్గర నుంచి ఊరు చారు తవోరు ఘనమసృణ రుచౌ చిత్తచోరౌ రమాయా విశ్వక్షోభం విశంఖ్య ధ్రువం అనిశం ఉభౌ పీతచేలావృతాంగౌ ఆనమ్రాణాం పురతస్న్యసన ధృత సమస్తార్థ పాలి సముద్గచ్ఛాయం జానుద్వయం చ క్రమ పృథుల మనోజ్ఞౌ చ జంఘే నిషేవే. ఊరు చారు తవోరు ఘనమసృణ రుచౌ చిత్తచోరౌ రమాయా విశ్వక్షోభం విశంఖ్య ధ్రువం అనిశం ఉభౌ పీతచేలావృతాంగౌ ఆనమ్రాణాం పురస్తాద్ న్యసన ధృత సమస్తార్థ పాలి సముద్గచ్ఛాయాం జానుద్వయం చ క్రమ పృథుల మనోజ్ఞే చ జజ్ఞే నిషేవే. ఇంకా ఆయన యొక్కటువంటి తొడలు, ఊరు భాగాన్ని, ఆయన యొక్క జంఘములను అంటే కాఫ్ మసిల్స్ వాటిని జానువులను వర్ణిస్తున్నాడు. ఊరు చారు తవోరు. తవ ఊరు నీ యొక్క ఊరువులు నీ యొక్క తొడలు నీ యొక్క ఊరువులు. ఊరు చారు, ఊరు చాలా బలిష్టంగా ఉన్నాయి, చారు చాలా అందంగా ఉన్నాయి. చాలా బలిష్టంగా అందంగా ఉన్నటువంటి నీ ఊరువులు, నీ ఊరు భాగములు ఘనమసృణ రుచౌ. ఘనమసృణ రుచౌ చాలా అందంగా, చాలా మృదువుగాను ఘనంగాను బరువుగాను దిట్టంగాను ఉన్నటువంటి రుచౌ కాంతులు కలిగి చక్కగా నున్నగా నిగనిగలాడుతూ ఉన్నటువంటి ఘనమైనటువంటి నీ ఊరు భాగములు చిత్తచోరౌ రమాయాహ లక్ష్మీదేవి యొక్క చిత్తచోరం. ఆ ప్రదేశము లక్ష్మీదేవి యొక్క మనస్సుని హరించి వేస్తూ ఉన్నటువంటి, మనస్సును హరిస్తున్నటువంటి అందముతో ఉన్నటువంటి నీ యొక్కటువంటి ఊరు భాగం. విశ్వక్షోభం విశంఖ్య ధ్రువం అనిశం ఉభౌ పీతచేలావృతాంగం. ఈ నీ ఊరు భాగము లక్ష్మీదేవి యొక్క మనస్సునే చిత్తచోరం, మనస్సునే దొంగలించుకున్నాయి. అటువంటి నీ ఊరు భాగాన్ని చూస్తే కనుక విశ్వక్షోభం విశంఖ్య, మొత్తం విశ్వానికే లోకానికే ఇందాక పరిమళములని వెదజల్లుతూ ఉంటే, పరిమళాన్ని విస్తరిస్తూ ఉంటే, పరిమళములు వెదజల్లుతూ ఉంటే మొత్తం ప్రపంచమే ఆకృష్టము అవుతున్నది. ఇప్పుడు ఈ ఊరు భాగాన్ని చూసి
రమాదేవి రమాదేవి ఆమె ఆకర్షితురాలు అయితున్నది. ఘనమస్త్రులను చక్కగా నున్నగా అందంగా మృదువుగా గంభీరంగా దృఢంగా ఉన్నటువంటి ఆ ఘనంగా దృఢంగా ఉన్నటువంటి ఆ ఊరు భాగాలని చూసి ఆమెయే ఆకర్షితురాలు అవుతూ ఉన్నది. అలాంటిది ఇంకా ప్రపంచమంతా కూడా చూస్తే విశ్వక్షోభం విశంఖ్య, మొత్తము విశ్వానికి ప్రపంచాన్ని అంతా కూడా క్షోభం విశంఖ్య, వాళ్ళందరికీ కూడా క్షోభము కలుగుతుంది అని. అంటే ప్రజలందరికీ దాని పట్ల పారవశ్యము కలుగుతుంది అని విశంఖ్య ఆలోచించి శంకించి ప్రజలందరి యొక్క మనస్సు కూడా దీని పట్ల ఆకర్షితం అవుతుంది అని ఆలోచించి ధ్రువం ఖచ్చితంగా అనిశం ఉభౌ, అనిశం ఎల్లవేళలా ఉభౌ ఆ రెండు ఊరు భాగములు పీత చేలావృత అంగౌ, ఆ రెండు ఊరు భాగముల యొక్క అంగములు పీత చేల ఆవృతవు, పట్టు వస్త్రంతో కప్పివేయబడ్డాయి. ఆ పట్టు వస్త్రము ఆ ఊరు భాగాన్ని ఆవృతము కప్పివేసి ఉంచుతున్నాయి. ఎందుకంటే కప్పివేసకుండా ఉంటే కనుక ఆ ప్రజల లోకాల యొక్క రమాదేవి యొక్క మనసే చలించింది. ఆమె మనసే హరింపబడింది. ఇంకా ప్రజలందరూ కూడా ఆ భాగాన్ని చూస్తే ఇంకా ఆకర్షితులు అవుతారు అనేటటువంటి శంకతోటి ఆ రెండు ఊరు భాగాలని ఒక పట్టు వస్త్రంతోటి అలా కప్పివేసుకొని ఉన్నాడు. ధోతి కట్టుకుంటే ఊరు భాగం కవర్ అయిపోతుంది కదా, అలా కవర్ చేసుకొని ఉన్నాడు. ఆనమ్రాణం పురస్తాత్ న్యసన ధృత సమస్తార్థపాలి సముద్గచ్ఛాయాం జానుద్వయం నీ యొక్క జానువులు మోకాళ్ళు ద్వయం, మోకాళ్ళు రెండు కూడా ఆనమ్రాణం నీకు నమస్కరిస్తూ ఉన్నటువంటి, వంగి నీకు నమస్కరిస్తూ ఉన్నటువంటి వారికి పురస్తాత్ వారి ఎదుట న్యసన ఉంచినటువంటి ధృత సమస్తార్థ వాళ్ళు అడిగినటువంటి కోరికలన్నీ తీర్చడానికి తగినటువంటి అవన్నీ కూడా తగినటువంటి సాధనాలు అన్నింటినీ కూడా న్యసన సమస్తమైనటువంటి అర్థములను, వారు కోరినటువంటి సమస్తమైనటువంటి కోరికలను అన్ని కూడా పాలి సముద్గ ఛాయ, పాలి ఒక బుట్టలో పెట్టి మూత పెడితే ఎలా ఉంటుందో సముద్గ ఛాయ, అందులో నుంచి సముద్గమైనటువంటి ఛాయలు వెరిసిపోతూ ఉన్నటువంటి దగదగా మెరుస్తూ ఉన్నటువంటి అందముతో కూడినటువంటి బట్టతో కప్పివేసినటువంటి ఒక బుట్ట ఎలా ఉంటుందో అలా ఉన్నాయి నీ మోకాళ్ళు అంటున్నాడు. మోకాళ్ళ భాగం అసలు ఆయనకి, ఆ కవికి ఆ స్ఫురణ ఎలా వచ్చిందో. ఒక పళ్ళ బుట్ట ఉందనుకోండి, ఆ పళ్ళ బుట్ట ఉంటే ఆ పళ్ళ బుట్టను ఒక బట్టతోటి కప్పివేస్తే ఎలా ఉంటుందో కృష్ణ పరమాత్మ యొక్క మోకాళ్ళు అలా ఉన్నాయట. మొత్తము ప్రజలు తను నమస్కరిస్తూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళకి కావలసినవన్నీ, వాళ్ళ కోరికలన్నీ తీర్చటానికి కావలసినవన్నీ కూడా ఆ ఎదురుగుండా పెట్టుకొని దానిపైన ఒక బట్ట కప్పి వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంచినటువంటి బుట్టలాగా ఉన్నటువంటి జానుద్వయం, సముద్గ ఛాయాం కాంతులు వెదజల్లుతూ ఉన్నటువంటి, పైకి ఎగస్తుతూ ఉన్నటువంటి జానుద్వయం నీ యొక్కటువంటి రెండు మోకాళ్ళు. క్రమ పృథుల మనోజ్ఞౌ చ జంఘే నిషేవే, క్రమ పృథుల మనోజ్ఞం, క్రమ పృథులం ఆ కింద భాగం అంతా క్రమంగా పైనుండి ఈ కిందకి క్రమంగా పైనుండి కిందకి పృథులంగా లావుగా ఉన్నటువంటి బలిష్టంగా బలిష్టంగాను మనోజ్ఞంగాను మనస్సుని హరించే విధంగా ఉన్నటువంటి జంఘే నీ జంఘములు అంటే ఏమనాలి ఇక్కడ,
పిక్కలండి మోకాళ్ళకి పిక్కలు 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 అంటే అసలు ఎంత కాఫ్ మజిల్స్ అని వాడటం అలవాటైపోయి ఆ పిక్కలు అనే మాట ఆ, వెనక్కి వెళ్ళిపోయింది. క్రమపృథుల మనోజ్ఞం జంఘే. క్రమంగా పైనుంచి కిందకి ఆ పృథులత్వము బలిష్టంగా దృఢంగా ఉన్నటువంటి జంఘే, ఆ జంఘ భాగమును నీ యొక్కటువంటి పిక్కల భాగాన్ని నిషేవే నేను సేవిస్తాను అంటున్నాడు. అలా ఆయన యొక్క ఊరువులు, ఆయన యొక్క మోకాళ్ళు, ఆయన యొక్క ఆ పిక్కల భాగం అవంతా కూడా ప్రకాశవంతంగా దృఢంగా ఉండి పట్టు వస్త్రంతో కప్పి వేయబడి ప్రజలకు కావలసినవన్నీ కూడా ఇవ్వగలిచినటువంటి సామర్థ్యం కలిగినటువంటి విధంగా ఉన్నటువంటి ఆ మోకాళ్ళు దృఢంగా పటిష్టంగా ఉన్నటువంటి ఊరువులు ఇంకా జంఘములు వాట్లతో ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మను నిన్ను నేను నిషేవే సేవించదను. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంచెం ఊరువులు, మోకాళ్ళు, జంగములు, పిక్కలు అయిన తర్వాత కింద ఇంకా యాంకిల్స్. సరే. మంజీరం మంజునాథైరివ పదభజనం శ్రేయ ఇత్యాలపంతం పాదాగ్రం భ్రాంతిమజ్జత్ ప్రణత జన మనోమందరోద్ధార కూర్మం ఉట్టంగ తామ్ర రజనకర హిమకర జ్యోత్స్నయా చ ఆశ్రితానాం సంతాపధ్వాంత హంత్రి తతిం అనుకలయే మంగళామంగళీన. మంజీరం మంజునాథైరివ పదభజనం శ్రేయః ఇతి ఆలపంతం పాదాగ్రం భ్రాంతిమత్ భ్రాంతిమజ్జత్ ప్రణత జనమనో మందరోద్ధార కూర్మం ఉత్తుంగ తామ్రాజన్ నఖర హిమకర జ్యోత్స్నయా ఆశ్రితానాం సంతాపద్వాంత హంత్రీం తతిం అనుకలయే మంగళీనాం. పిక్కలు అయిన తర్వాత ఇంకా ఆయనకి పాదాగ్రాల పైన కట్టుకున్నటువంటి కాలి మడమల పైన కట్టుకున్నటువంటి గజ్జల దగ్గర నుంచి కూడా ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు. మంజీరం మంజునాథైరివ. మంజీరం ఆయన పాదాగ్రాల పైన కాలి మడమల పైన కట్టుకున్నటువంటి మంజీరములు కాలి అందెలు, గజ్జలు, మువ్వలు. ఆ మంజీరములు మంజునాథైహి అవి చిన్న చిన్నగా చప్పుడు చేస్తూ పదభజనం శ్రేయ ఇది ఆలపంతం. ఎలా ఉంది అంటే అవి చిన్న చిన్నగా చప్పుడు చేస్తూ ఉంటే కాలికి కట్టినటువంటి కాలి మడమల దగ్గర కాలికి కట్టినటువంటి ఆ గజ్జల యొక్క చప్పుడు ఎలా ఉంది అని అంటే మంజునాదము, మధురమైనటువంటి నాదము. ఆ మధురమైన నాదము పదభజనం శ్రేయ ఇది ఆలపంతం. పదభజనం నీ పాదముల యొక్క భజనమే, నీ పాదాల యొక్క సేవయే శ్రేయస్సు, శుభము, ఉత్తమము. ఇది ఆలపంతం ఇవి అని అంటున్నవా అన్నట్లుగా ఉన్నాయి. నీ కాలికున్నటువంటి గజ్జలు మంజీరనాదము చేస్తూ మధురమైనటువంటి ధ్వనులను చేస్తూ ఆ మధురమైనటువంటి ధ్వనుల వల్ల నీ పాద సేవయే, పద భజనం, నీ పాదముల భజనయే, నీ పాదముల సేవయే శ్రేయస్కరము, శుభకరము, మోక్షదాయకము అని చెబుతూ ఉన్నట్టుగా, అని ఆలపిస్తున్నట్టుగా అని చెబుతూ ఉన్నట్టుగా
ఉన్నాయి. ఉండి పాదాగ్రం అనే పాదముల యొక్క అగ్ర భాగము, పై భాగము భ్రాంతిమ జన జన ప్రాంతిమ భ్రాంతిమజ్జత్ ప్రణత జన మనో మందరోద్ధార కూర్మం. భ్రాంతిమత్ అవి ఆ పాదాగ్రం ఎట్లా ఉంది అంటే భ్రాంతిమజ్జత్, భ్రాంతిలో భ్రమలో మజ్జత్తు మునిగినటువంటి ప్రణతులైనటువంటి జనులు నమస్కరిస్తూ ఉన్నటువంటి నీ యొక్కటువంటి భక్త జనుల యొక్క మనస్సులలో మందరోద్ధార కూర్మం. ఆ జనుల యొక్క మనస్సు అనేటటువంటి మందర పర్వతమును ఉద్ధార పైకి లేపేటటువంటి కూర్మం వలె ఉన్నది. పాదాల యొక్క అగ్రభాగం, ఆ పాదాలకు కాలి మడమలకి కట్టుకున్న గజ్జలేమో నీ పాదసేవయే మోక్షదాయకము అని చెబుతూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ పాద అగ్రభాగము, పై భాగము ఎలా ఉంది అని అంటే ఈ ప్రపంచము, లోకము, ఇహలోకము యొక్క భ్రాంతులలో ఇంద్రియముల యొక్క వశములయ్యి భ్రాంతిలో మునిగిపోయి ఉన్నటువంటి ప్రణత జనులు, నీ యొక్కటువంటి భక్త జనుల యొక్క మనస్సులు అనేటటువంటి మందర పర్వతం పాల సముద్రము చిరికేటప్పుడు మందర పర్వతానికి మునిగిపోకుండా కింద నుంచి కూర్మావతారంలో ఆయన రక్షిస్తాడు. అలానే ఇక్కడ ప్రణత జనులను, నీ యొక్క భక్త జనులను భ్రాంతిలో ఇలా మునిగిపోతున్నారు. అది ఆ మందర పర్వతం ఎలా అయితే మునిగిపోతూ ఉంటే దాన్ని ఇలా ఉద్ధరించావో, అలా భ్రాంతిలో మునిగిపోతున్నటువంటి నీ భక్త జనులనందరినీ కూడా ఉద్ధరించేటట్టుగా ఉన్నది, ఉద్ధరించే రూపంలో ఉంది, ఉద్ధరించేటటువంటి కూర్మము వలె ఉన్నది నీ పాదాగ్ర భాగం, పాదముల యొక్క పై భాగము. ఆయనకి ఎంత అసలు అలా వర్ణన వచ్చిందో ఒక్కొక్కటి ఇలా వర్ణించడానికి. ఒక్క భాగం ఉత్తుంగ తామ్ర రజన్ నఖర హిమకర జ్యోత్స్నయ చ ఆశ్రితానాం సంతాపధ్వాంత హంత్రి తతి. ఇంకా అక్కడి నుంచి ఆ పాదములు అయిన తర్వాత పాదముల యొక్క చివరి భాగములు ఉత్తుంగ, పాదము ఇట్లా ఉంటే కాలి వేళ్ళు ఉత్తుంగ కొద్దిగా పైకి లేచి, కొద్దిగా ఉబికి, పాదముల కన్నా పాదాగ్రము కన్నా కొద్దిగా ఉబికి తామ్రరాజన్ ఎర్రగా మెరుస్తూ ఉన్నటువంటి నఖరములు, ఆ వేడి యొక్క కాలి వేడి యొక్క గోల్డ్ హిమకర జ్యోత్స్నయ ఆశ్రితం. హిమకర జ్యోత్స్నయ ఆ పాదముల నుండి హిమకర జ్యోత్స్న, చల్లని హిమాలయ పర్వతముల నుండి వీస్తూ ఉన్నటువంటి ఆ జ్యోత్స్న ఎలా ఉంటుందో, ఆ చల్లనటువంటి వెన్నెల కిరణాల వంటి కిరణములు వెదజల్లుతూ ఆశ్రితానం, ఆశ్రితులైనటువంటి వారి యొక్క సంతాప ధ్వాంత హంత్రి, సంతాపము అనేటటువంటి ధ్వాంతం, చీకట్లనన్నింటినీ కూడా హంత్రి, తొలగించేటటువంటిదిగా ఉన్నాయి. ఆ పైకి కొద్దిగా ఉబ్బెత్తుగా లేచినటువంటి నీ పాదములు ఆతామ్ర రాజన్ నఖరం, ఆతామ్ర ఎర్రగా కొద్దిగా మెరుస్తూ, కింద వైపు నుంచి ఎర్రగా మెరుస్తున్నాయి, పైన నుంచి ఆ గోల్డ్ హిమకర జ్యోత్స్నయ చల్లని వెన్నెలలు వెదజల్లుతూ ఉన్నట్లుగా ఆశ్రితుల యొక్క సంతాపాన్నంతటిని కూడా, సంతాపము అనేటటువంటి ధ్వాంతము, చీకటిని హరించి ఉన్నటువంటి తతిం, ఆ తతింని, దానిని నీ యొక్కటువంటి గాలి గోళ్లను మంగళకరమైనటువంటి అని మంగళాం అంగులీనాం, అది
మంగళ ఎందుకు వచ్చిందని చూస్తున్నాను. స్ప్లిట్టింగ్ రాంగ్. మంగళాం అంగుళీనాం, మంగళకరమైనటువంటి అంగుళీనాం, అంగుళి భాగములను, నీ ఈ కాలి గోళ్ళ యొక్క చివరి భాగములను, చివరి భాగము యొక్క ఆ సమూహాన్ని, ఆ 10 వేళ్ల యొక్క సమూహాన్ని అనుకలయే అనుకలయే నేను తిరిగి తిరిగి చూస్తూ ఉంటాను, తిరిగి తిరిగి ధ్యానిస్తూ ఉంటాను, నా మనస్సులోనే నీ ఆ రూపాన్ని ఉంచుకుంటాను అని అట్లా పాదాన్ని కూడా వర్ణిస్తున్నాడు. ఆ పాదము పైన ముంగురు గజ్జలు, కాలి మువ్వలు శబ్దం చేస్తూ తన పరమాత్మ యొక్క పాద భజనయే మోక్షదాయకము, అది ఏ శ్రేయస్కరము, శుభకరము అని చెప్తున్నా అన్నట్టుగా ఆయన కాలి మువ్వలు శబ్దం చేస్తూ ఉన్నాయి. పాదాగ్రమేమో ప్రజల యొక్క భ్రాంతిలో మునిగిపోతున్నటువంటి, భ్రమలో మునిగిపోతున్నటువంటి, ఇహలోకం యొక్క సుఖాలలో మునిగిపోతూ ఉన్నటువంటివి, అంటే ఆ మోక్షం యొక్క అటువంటి మోక్షము గురించి ఆలోచించకుండా ఈ లోకం యొక్క రీతిలో మునిగిపోయి, భ్రాంతిలో మునిగిపోయి, ఈ లోకం యొక్క ఇహలోకం యొక్క అటువంటి అశాశ్వతమైనటువంటి అశాశ్వతమైనటువంటి విషయాలన్నింటిలో కూడా మునిగిపోతూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఉద్ధరించేటటువంటి కూర్మములాగా ఉన్నటువంటి పాదాగ్రము కలిగిన ప్రభువా, నిన్ను కొద్దిగా ఎత్తుగా ఉండి ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి గోళ్లతోటి చల్లని కాంతులు వెదజల్లుతూ, చల్లని వెన్నెల కాంతులు వెదజల్లుతూ, ప్రజల యొక్క ఆశ్రయించిన వారి యొక్క దుఃఖాన్నంతటినీ తొలగించి, వారి యొక్క చీకటినంత, సంతాపం అనేటటువంటి చీకటిని, వాళ్ళ యొక్క దుఃఖాలన్నింటినీ తొలగించే విధంగా ఉన్నటువంటి నీ కాలి యొక్క మంగళాం అంగుళీనాం, ఎందుకు తప్పు చదువుకున్నాను, మంగళాం అంగుళీనాం, మంగళకరమైనటువంటి అంగుళి, నీ పాదాంగుళిలు, ఆ కాలి వేళ్లను అనుకలయే నేను ధ్యానిస్తాను, నేను ధ్యానిస్తాను, నేను భావిస్తాను, నేను దానిలో మునిగుతాను. యోగీంద్రాణం త్వద్ అంగేషు అధిక సుమధురం ముక్తిభాజాం నివాసః. ఇంకేముంది వర్ణించడానికి, పాదాలు పాదాగ్రాలు కూడా వర్ణించేసిన తరువాత అరికాళ్ళు వర్ణిస్తున్నాడు. యోగీంద్రాణం త్వదంగేషు అధిక సుమధురం ముక్తిభాజాం నివాసః. భక్తానాం కామవర్షద్యుతరు కిసలయం నాథ తే పాదమూలం. అరికాలు. నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే కృష్ణ కారుణ్య సింధో హత్వా నిశ్శేషతాపాన్ ప్రదిశతు పరమానంద సందోహ లక్ష్మీం. యోగేంద్రాణం త్వదంగేషు అధిక సుమధురం ముక్తిభాజాం నివాసః. భక్తానాం కామవర్షద్యుతరు కిసలయం నాథ తే పాదమూలం. నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే కృష్ణ కారుణ్య సింధో హృత్వా నిశ్శేషతాపాన్ ప్రదిశతు పరమానంద సందోహ లక్ష్మీం. యోగీంద్రాణం అంటే యోగీంద్రులకు, మునులకు, తాపస్సులకు, తద్ అంగేషు నీ అంగములలో, నీ శరీర అంగములలో, ఇప్పుడు పైనుంచి కింద దాకా వర్ణించాడు, పురుల దగ్గర నుంచి అంగుష్టముల దాకా వర్ణించాడు. ఇక్కడ ఈ శరీరం భాగంలో, మొత్తము భాగంలో అధిక సుమధురం, ఆ యోగీంద్రులకు
ఆ మునులకు ఆ యోగులకు అత్యంత ప్రీతికరమైనటువంటిది, అత్యంత మధురమైనటువంటిది, అత్యంత మనోహరమైనటువంటిది ముక్తి భాజాం. ముక్తి భాజాం, ముక్తిని కలిగించేటటువంటిది నివాస, ఆ కలిగించే నివాసమైనటువంటిది, ముక్తిని ముక్తికి పాత్రమైనటువంటి దానిని భక్తానాం అది మునులకు, మునులందరకు కూడా నీ మొత్తము శరీరాంగములలో, శరీరం యొక్క అవయవములలో ఏ భాగమైతే అత్యంత సుమధురమో వాళ్ళకి చాలా ఇష్టము అయినదో, ముక్తికి ఆవాసము నివాసము అయినదో అది మరి భక్తులకు కామవర్ష వాళ్ళు కోరిన కోరికలన్నిటి కూడా అన్నింటినీ వర్షించేటటువంటి, కురిపించేటటువంటిది ద్యుతరు కిసలయం. ద్యుతరు కల్పవృక్షం, ద్యు అంటే ఆకాశం, ఆకాశము స్వర్గలోకం. ఆ ద్యుతరు స్వర్గలోకంలో ఉన్నటువంటి వృక్షమైనటువంటి ఆ కల్పవృక్షం యొక్క కిసలయం, చిగురుటాకు వలె ఉన్నటువంటి తే పాదమూలం, నీ యొక్క పాద మూలం, ఈ పాదముల యొక్క చివరి భాగం అంటే అరికాలు అది ఎట్లా ఉంది అంటే ద్యుతరు కిసలయం. ఆ కల్పవృక్షం యొక్క కిసలయము చిగురుటాకు ఎలా ఉంటుందో ఆ చిగురుటాకు వన్నెలో ఉన్నటువంటి నీ యొక్క పాద మూలము భక్తులకేమో కామవర్షము, వాళ్ళు అడిగిన కోరికలన్నిటినీ తీర్చేది. మునులకేమో, యోగీంద్రులకేమో ముక్తి భాజాం నివాస, ముక్తిని కలిగించేటటువంటిది అటువంటి ఆ నీ పాదమూలం నిత్యం చిత్తస్థితం మే పవనపురపతే. ఓ పవనపురపతే, నిత్యం చిత్తస్థితం, అది నా చిత్తమునందు నిత్యం స్థితం, నిత్యముగా ఎల్లప్పుడూ నా మనస్సులోనే స్థితం ఉంచుకున్నాను. నా మనస్సులోనే నీ పాదమూలములు, ఆ పాదమూలాన్ని, ఆ పాద పద్మాలని, ఆ చిగురుటాకులాగా ఉన్నటువంటి ఆ పాదాలను ముక్తికి ఆవాసమైనటువంటి, ముక్తికి నివాసమైనటువంటి ఆ నీ పాదములను నా మనస్సులో, నా హృదయంలో స్థిరంగా ఉంచుకున్నాను. పవనపురపతే కృష్ణ కారుణ్య సింధో, ఇవన్నీ సంబోధనలు. పవనపురపతే కృష్ణ కారుణ్య సింధు, కరుణా సముద్రుడా, హత్వా నిశ్శేషతాపాన్ హత్వా, నా యొక్క అన్ని తాపములను, అన్ని రోగములను, అన్ని బాధలను హత్వా తొలగించి, ప్రదిశతు పరమానంద సందోహ లక్ష్మీం ప్రదిశతు, పరమమైనటువంటి ఆనంద సందోహములతో కూడినటువంటి లక్ష్మిని, సంపదను, పరమానంద సంపదను ప్రదిశతు, నాకు అనుగ్రహించు, మోక్షాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాడు. ఆ నీ పాద మూలమును, ఆ చిరుగురుటాకు వంటి నీ పాదములను, అతి మధురమైనటువంటి నీ పాద మూలములను నేను ఆశ్రయిస్తున్నాను, నా చిత్తంలో నిలుపుకున్నాను. నిత్యం చిత్తస్థితం, నిత్యము ఎల్లవేళలా, అంటే కాసేపు వెళ్ళి పూజ చేసేసి వచ్చి కూర్చోవడం కాదు. 24 గంటలు ఆ మనస్సు మాత్రము ఆ భగవంతుని యొక్క పాదముల మీదనే ఆశ్రయించుకొని, శారీరకంగా భౌతికంగా చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటాము. కానీ లోపల ఉన్నటువంటి చిత్తము, మనస్సు ఎప్పుడు కూడా భగవదర్పితమై ఉండాలి. ఆ భగవదర్పితంగా, నీ అర్పితంగానే నిత్యం చిత్తస్థితం, నిత్యము ఎల్లవేళలా నీ యందే, నీ పాదమూలముల యందే నా యొక్క చిత్తాన్ని నిలుపుకొని ఉన్నాను. ఓ కారుణ్య సింధో, ఓ కరుణా సముద్రుడా, నా నిశ్శేష తాపాలను, నా తాపాలు అన్నింటిని నిశ్శేషంగా, అంటే ఇంత కూడా మిగులు లేకుండా మొత్తము నా యొక్కటువంటి రోగాలన్నింటినీ, నా యొక్క బాధలన్నింటినీ, నా యొక్క కష్టాలన్నింటినీ, నా తాపాలన్నింటినీ కూడా హత్వా హరింపచేసి పరమానంద సందోహ లక్ష్మీం, పరమమైనటువంటి ఆనంద సందోహములు,
ఆనందము అనేటటువంటి సందోహం, సమూహములు అనేటటువంటి లక్ష్మీ సంపదలను, ఆనందం అనేటటువంటి సంపదలను నాకు ప్రసాదించుము అని వేడుకుంటున్నాడు. అజ్ఞాత్వా తే మహత్వం యదిహ నిగదితం విశ్వనాథ క్షమేతాః. స్తోత్రం చైతత్ సహస్రోత్తరమధికతరం త్వత్ ప్రసాదాయ భూయాత్. ద్వేధా నారాయణీయం శృతిషు చ జనుషా స్తుత్యతావర్ణనేన స్ఫీతం లీలావతారై ఇదమిహ కురుతాం ఆయురారోగ్య సౌఖ్యం. పై దాంట్లో తనకి తన రోగాలన్నింటినీ కూడా తొలగించి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య సౌఖ్యాలు ఇవ్వమని కోరుతున్నాడు. అజ్ఞాత్వా తే మహత్వం యదిహ నిగదితం విశ్వనాథ క్షమేథాః. స్తోత్రం చైతత్ సహస్రోత్తరమధికతరం త్వత్ ప్రసాదాయ భూయాత్. ద్వేధా నారాయణీయం శృతిషు చ జనుషా స్తుత్యతావర్ణనేన స్ఫీతం లీలావతారైః ఇదమిహ కురుతాం ఆయురారోగ్య సౌఖ్యం. తే మహత్వం అజ్ఞాత్వా. క్షమాపరాధం ఎప్పుడు చెప్పుకుంటారు కదా, భగవంతుడికి పూజ చేసిన తర్వాత ఆఖరిలో క్షమాపరాధ స్తోత్రం తప్పకుండా చదువుకుంటారు. అలానే ఇక్కడ కూడా ఆయన ఒక ప్రార్థిస్తూ ఉన్నాడు, తను ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులన్నింటినీ క్షమించమని. ఓ విశ్వనాథ, ఓ విశ్వానికే నాథుడవైన ప్రభువా, ఓ శ్రీమన్నారాయణుడా, విశ్వనాథ, అజ్ఞాత్వా తే మహత్వం అజ్ఞాత్వ. నీ యొక్కటువంటి మహత్వం, నీ గొప్పతనాన్ని, నీ మహాత్మ్యాన్ని, నీ యొక్కటువంటి ప్రతాపాన్ని, నీ యొక్కటువంటి ఆధిక్యతను దేనిని కూడా అజ్ఞాత్వ తెలియక యదిహ నిగదితం ఇహ నిగదితం ఏదైనా ఇహ ఇక్కడ నిగదితం చెప్పబడి ఉన్నట్లయితే, అంటే నీ యొక్కటువంటి మహాత్యానికి తగినంతగా, నీ యొక్కటువంటి ఆధిక్యానికి తగినంత విధంగా ఇక్కడ నేను తెలియకుండా నా యొక్కటువంటి అజ్ఞానం చేత నీ మహిమ తెలియక ఇక్కడ ఈ గ్రంథంలో నేను ఏమైనా గాని నిగదితం చెప్పి ఉన్నాను, అదంతా కూడా క్షమేతాః, నన్ను క్షమించి వేయవలెను. ఏమైనా తప్పులు నేను చేస్తుంటే ఆ తప్పులు, ఆ పొరపాట్లను అన్నింటినీ కూడా నువ్వు క్షమించవలసినది. స్తోత్రం చ ఏతత్ సహస్రోత్తరం అధికతరం. ఈ స్తోత్రము ఏతత్ స్తోత్రం, ఈ స్తోత్రము సహస్రోత్తరం అధికం, 1000 కన్నా అధికతరముగా ఉన్నటువంటి ఈ స్తోత్రము, అధికతరమైనటువంటి శ్లోకాలు కలిగిన, అధికతరమైనటువంటి 1000 కన్నా సహస్రం కన్నా ఉత్తర, ఆ పైన అధికంగా ఉన్నటువంటి ఈ స్తోత్రము త్వత్ ప్రసాదాయ భూయాత్. త్వత్ ప్రసాదాయ, నీ యొక్కటువంటి అనుగ్రహం కొరకు, భూయాత్ అగుగాక. ఈ స్తోత్రము 1000 కన్నా అధికంగా ఉన్నటువంటి శ్లోకాలు ఉన్నటువంటి ఈ స్తోత్రము, నా స్తోత్రము నీ యొక్క అనుగ్రహం కొరకు అగుగాక. ద్వేధ నారాయణీయం, ఇది 2 రకాలుగా నారాయణీయము అని పిలువబడుతుంది. ఎందుచేతనంటే, ఒకటి నారాయణుడు అని నా పేరు చేత నారాయణీయము, 2 శృతిషు జనుష స్తుత్యతా వర్ణనేన. శృతిషు వేదాలలో, వేదాలలో నుండి జనుష ప్రభవించినటువంటి స్తుత్యతా వర్ణన లీలావతారై, స్ఫీతం లీలావతారై. ఆ వేదాలలో నుండి జనించినటువంటి, వేదాలను నుండి పుట్టినటువంటి లీలావతారై, నీ యొక్కటువంటి లీలావతారములు, రకరకములైనటువంటి అవతారాలు, ఒక్కటి కాదు కదా. స్వామి యొక్క అవతారాలు ఎన్నో అవతారాలు, 10 అవతారాలే ఇందులో వర్ణించారు. ఇవి కాక ఎన్నో అవతారాలు. ప్రపంచం అంతా, సృష్టి మొత్తము ఆయన యొక్క అటువంటి
అవతారమే. ఆ అవతారాలన్నీ కూడా స్ఫీతం. ఈ స్ఫీతం స్తుత్యతా వర్ణనేన. ఇక్కడ నేను దాన్ని కొంచెం ఆహ్, విస్తరింప చేసి స్తుత్యతా వర్ణనేన ఇక్కడ నేను స్తుతి చేసి ఉన్నాను. ఆ వేదాలలో ఏదైతే వర్ణించి ఉన్నదో అదే నేను చెప్పానిక్కడ. నేను వేరేదేది చెప్పలేదు. వేదాలలో నుంచి ప్రభవించినటువంటి నీ యొక్కటువంటి లీలావతారాలు ఏదైతే ఉన్నాయో, ఆ లీలావతారాలనే నేనిక్కడ వివరించి చెప్పాను. వివరించి, వర్ణించి ఏ ఉన్నాను. ఇహ ఇ ఇ ఆహ్, ఇదం ఇదమిహ, ఇదం ఇహ, ఇదం ఇది, ఇహ ఇక్కడ ఆయురారోగ్య సౌఖ్యం కురుతాం. అందరికీ కూడా ఆరోగ్య సౌఖ్యం కురుతాం ఇచ్చు గాక. ఈ స్తోత్ర పాఠము నేను వర్ణించినటువంటి ఈ ఈ ఈ నారాయణీయము, నారాయణుడు రచించినటువంటి నారాయణీయము, శృతులలో, వేదాలలో వర్ణించినటువంటి లీలావతారముల యొక్క గాథలు విస్తరించి ఇందులో స్తుత్యతా వర్ణనేన స్తుతిస్తూ వర్ణించినటువంటి లీలావతారైః, ఆ లీలావతారములు కలిగినదై ఈ నారాయణీయము ప్రజల యొక్క, అందరి యొక్క ఆరోగ్య సౌఖ్యం కురుతాం. అందరికీ ఆయువు, ఆరోగ్యము, సౌఖ్యము ఇవన్నీ కూడా ఇచ్చుగాక అని ప్రార్థించుకుంటూ ఈ 100వ దశకాన్ని పూర్తి చేశాడు. ఈ 2 అర్థాలతో ఉన్నటువంటి ఈ నారాయణీయము అందరికీ సుఖశాంతులు పొందించుగాక. ఆయుష్, ఆరోగ్యం ఇవే మెయిన్ గా కదా కావాల్సింది. ఆరోగ్యం, ఆయువు, ఆరోగ్యం, సౌఖ్యం అవన్నిటిని కూడా కురుతాం ఇచ్చుగాక అని ప్రార్థించుకుంటూ ఈ 100వ శ్లోకం, 100వ దశకాన్ని పూర్తి చేసుకున్నారు శ్రీ నారాయణ భట్టాద్రి. ఆయన ఈ రకంగా సహస్రోత్తర అంటే సహస్రము కన్నా పైన ఉన్నటువంటి శ్లోకాలతోటి ఈ స్తోత్రం రాసి ఆయన ధన్యుడైతే, ఈ శ్లోకాలన్నిటిని చదివి, ఆ స్తోత్ర పాఠాలన్నిటినీ కూడా చదివి మనం కూడా ధన్యులమయ్యామని నేను భావిస్తాను. ఎందుకంటే అసలు ఇది చెప్పాలి, చదవాలి అని అసలు అనుకోలేదు. కానీ కృష్ణమూర్తి గారి ప్రోద్బలంతోటి ఇది మొదలుపెట్టాను. మొదలుపెట్టినప్పుడు నాకు చెప్పగలనా లేదా అని అనిపించింది. కానీ రాను రాను వస్తుండగా మాత్రము చాలా మనస్సుకి ఆకట్టుకుంది. ఆనందంగా అనిపించింది అది చదవడము. కొన్ని చాలా కొత్తమైనటువంటి పదాలు కూడా, సంస్కృత పదాలు కూడా నాకు ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. ఇది స్ఫీతం అని ఇక్కడ వచ్చింది పదము. ఆ స్ఫీతం అన్న పదము స్ఫీతః, వర్ధితః, స్థూలః అని దాని వ్యుత్పత్తార్థము. ఇలా నాకు కొన్ని పదాలు కూడా చాలా తెలిసినయి. అన్నిటికీ మించి ఆయన రాసిన రచనలో ఒక పక్క భక్తిభావం ఉంది. ఒక పక్కన కావ్య సంపద కూడా ఉంది. ఇప్పుడు మొత్తం అసలు శరీరం ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆ పైనుంచి కింద దాకా ఒక్క అంగం కూడా వదలకుండా పాదాగ్రము చివరికి కాలి గోళ్ళ దగ్గర నుంచి కూడా వర్ణిస్తూ అందులో ఎంత చక్కటి కావ్య శోభని కలిగిస్తూ ఆయన వర్ణించారంటే, ఇటు ఒక పక్కన భక్తి, పక్కన కావ్యశోభ, ఇంకా అన్నిటికీ మించి మోక్షం కూడా. ఇక్కడ అజ్ఞాత్వ నిగదితం, ఇంతకు ముందు దాంట్లో శ్లోకం, అన్ని అవయవాలలో కన్నా ముక్తి భాజాం నివాసః, మోక్షాన్ని కలిగించేటటువంటి, మోక్షానికి నిలయమని. అంటే మోక్ష మార్గాన్ని కూడా సూచిస్తూ, భక్తి మార్గాన్ని సూచిస్తూ, మోక్ష మార్గాన్ని చూపిస్తూ, అలా మళ్ళీ కావ్య సౌందర్యాన్ని కూడా అందిస్తూ ఇన్ని శ్లోకాలు 1000 పైన శ్లోకాలు రచించినటువంటి ఆ మహానుభావుడికి ఒక నమస్కారం. ఈ ఈ ప్రయత్నం నా చేత చేయించినటువంటి కృష్ణమూర్తి గారికి ఒక నమస్కారం. ఆ పరమాత్మకు ఒక నమస్కారం. ఆయన మనందరికీ కూడా క్షేమ, స్థైర్య, శౌర్య, ఆనంద, ఆరోగ్యాలన్నీ కూడా ఇచ్చుగాక అని కొత్త సంవత్సరం 2025
ఆరోగ్యవంతమైనటువంటి ఆయుష్ వర్ధనమైనటువంటి సౌఖ్యదాయకమైనటువంటి విధంగా ఉండాలని కోరుకుంటూ, యదక్షరం పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అమ్మ ఫస్ట్ శ్లోకము మా ఒక్క ఒకసారి నిమిషం చదవాలని చెప్పిందమ్మా. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ శ్లోకం ఒకసారి చదివి లాస్ట్ లైన్ 3 సార్లు చదవాలని చెప్పిండ్రు. మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతున్నానండి. మీ అనుమతితో చెప్పినందుకు మేము అందరం వినగలుగుతున్నామండి. చాలా ఒక్క కృతజ్ఞతలు మీకు. ఒక్క నిమిషం జానకి గారు, ఒక్క నిమిషం. ఈ మీ చదవండి. మీ మొదటి శ్లోకం ఎవరు అనుమతితో చదువుతారు? మొదటి మంగళం శ్లోకం నేను ఎవరు చెప్తారు? చెప్తానండి. చదవాలా అమ్మా? మంగళ నేను శ్లోకం చదవనా నేను మ్యామ్? చెప్తాను. చదవమ్మా. మంగళ శ్లోక పద్యం నేను చెప్తాను. ఓకే, ఆ ఇది చదవండి. కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు రచించిన స్తోత్ర పద్యం, మంగళ పద్యం. జగద్గురు గురువాయూరు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మంగళం రుక్మిణీ మాధుర్యధుర్యాయ, మంగళం గోపాలమణివరాయ, మంగళం శ్రీ పద్మమాలికా కౌస్తుభాభరణాయ, రాధికా వల్లభాయ, మంగళం మానినీ మదనాయ శాంకినే, మంగళం గోపికా సంగతాయ, మంగళం గురువాయుమందిరావాసాయ, మంగళం భక్తహృన్మందిరాయ, మంగళం భవ్యగుణమణి మణికుటుంబ రక్షణ విచక్షణ దయార్ద్ర వీక్షణాయ, మంగళం దీక్షితస్తుతి మంగళాయ, మంగళం సర్వమంగళ మంగళాయ. ఓం ఎవరు చదువుతారు? మొదటి చదువుతాను శ్లోకం. మ్యామ్, నేను చదువుతాను. సాంద్రానందావబోధాత్మకం అనుమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం ద్రష్టుమాత్రే పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే అంతభాగ్యం జనానాం. ఇంకోటి ఏమన్నారు? ఆఖరి శ్లోకం చదవాలన్నారు. చివరి లైన్ అంట, చివరి వాక్యం 3 సార్లు అంట. స్పీతం లీలావతారైరమిహ. ఏం మ్యామ్? ఇదే శ్లోకంలో అమ్మా. అదే ఇందులోదేనా? ఫస్ట్ సాంద్రానందన. లాస్ట్ జానకి లైన్ గారు చదవండి. జానకి గారు సరే చదవండి. చదువు. తత్తావద్భాతి తత్తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే అంతభాగ్యం జనానాం. తత్తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే అంతభాగ్యం జనానాం. తత్తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే భవనపురే హంతభాగ్యం జనానాం. గోపికా జీవన స్మరణం గోవింద గోవింద నారాయణ అఖిల గురు అఖిల గురు నమస్తే 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 నమో నమః. మేడం మేడం ఆ, నేను చిన్న మంగళహారతి కృష్ణుడి మీద చివరికి పాడినా ఇప్పుడు. ఇంకా ఇప్పుడు ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, వనజ జను జ్యోతి. వాళ్ళ ఆర్తి పాడమంటారా? మరి మీ మంగళంతో జ్యోతి పూర్తి చేద్దాం. పాడిన తర్వాత నా మంగళంతో పూర్తి చేద్దాం. నేను చిన్న పాట కృష్ణుడి మీద పాడతాను.
వనజ నువ్వున్న జ్యోతి ఉన్నారమ్మా ఇంకా. గురువాయూరుదే మ్యామ్, గురువాయూరుదే పాట హారతి. చివరి పారాయణమైనాక హారతి ఇది అట్లా. నేను మధురాష్టకం పాడేస్తాను, అది చెప్పేస్తాను. ఎందుకంటే ఇప్పుడంతా గురించి ఓకే వాళ్ళు చెప్తారు కదా అది. ఓకే మధురాష్టకం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం నమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచిర్మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం మధుర శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఎవరో చెప్తున్నారు. మంగళ అయిపోయింది మేడం. ఓకే బాగుంది. నాది అయిపోయింది. నేను చెప్పేస్తాను. జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే జయ గురు మారుత మందిరనాథ జయ గురు మారుత మందిరనాథ జయ జగదీశ హరే కృష్ణ జయ జగదీశ హరే కింకిని పద కమలా కృష్ణ కంగణ కరయుಗಳ ಕುಂಕುಮ ಮಂಕಿಲ ವಕ್ಷಸ್ಥಲವರ ಕುಂಕುಮ ಪಂಕಿಲ ವಕ್ಷಸ್ಥಲವರ ಕುವಲಯದಲ ಲೀಲಾ ಕೃಷ್ಣ ಕುವಲಯದಯ ಲೀಲಾ ದಧಿ ನವನೀತ ಹರ ಕೃಷ್ಣ ತರುಣೀ ಚಿತ್ತಹರ ದಯಯಾ ಪಾಲಯ ದಾಮೋದರ ಹರ ದಯಯಾ ಪಾಲಯ ದಾಮೋದರ ಹರ ತುಳಸಿ ದಾಮೋದರ ಕೃಷ್ಣ ಜಯ ಜಗದೀಶ ಹರೇ ಗೋವರ್ಧನ ಧರಣ ಕೃಷ್ಣ ಗೋಪಿ ಜನರಮಣ ಕೋಮಲ ಪಲ್ಲವ ಸುಂದರ ಚರಣ ಕೋಮಲ ಪಲ್ಲವ ಸುಂದರ ಚರಣ ಕೋಕಿಲ ಮಧುವಚನ ಕೃಷ್ಣ ಜಯ ಜಗದೀಶ ಹರೇ ನಂದ ಕುಮಾರ ಹರೇ ಕೃಷ್ಣ ನಾರದ ಗೀತ ಗುಣ ನಾರಾಯಣವರ ಭಟ್ಟ ತಿರೀಕೃತ ನಾರಾಯಣವರ ಭಟ್ಟ ತಿರೀಕೃತ ಸ್ತುತಿವರ ಶುಭ ಫಲದ ಕೃಷ್ಣ ಜಯ ಜಗದೀಶ ಹರೇ ಪೂಂತಾನ ಭಕ್ತ ಪ್ರಿಯ ಕೃಷ್ಣ ವೃಂದಾವನ ರಸಿಕಾ ಪ್ರೇಮಿಕ ಭಾವುಕ ಮಂಡಲ ಪೂಜಿತ ಪ್ರೇಮಿಕ ಭಾವುಕ ಮಂಡಲ ಪೂಜಿತ ಪಾದ ಸರೋಜ ಯುಗ ಕೃಷ್ಣ ಪಾದ ಸರೋಜ ಯುಗ ಕೃಷ್ಣ ಜಯ ಜಗದೀಶ ಹರೇ ಕೃಷ್ಣ ಜಯ ಜಗದೀಶ ಹರೇ ಜಯ ಗುರು ಮಾರುತ ಮಂದಿರನಾಥ ಜಯ ಗುರು ಮಾರುತ ಮಂದಿರನಾಥ ಜಯ ಜಗದೀಶ ಹರೇ
కృష్ణ జయ జగదీశ హరే. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. బాగుంది. అయిపోయింది మ్యామ్. అన్నపూర్ణ గారు. ఆ. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. శిరమునందున మెరయుచుండిన నెమలిపించకు మంగళం. శ్యామలాంగుని కరములందలి మధుర మురళికి మంగళం. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. వనజదమ్మును ధిక్కరించెడి వదన శోభకు మంగళం. కరుణ రసమును చిందుచుండెడి కన్నుదోయికి మంగళం. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. బ్రహ్మచే పూజింపబడిన పాదయుగళికి మంగళం. బ్రహ్మచే పూజింపబడిన పాదయుగళికి మంగళం. జగములన్నీయు కన్న తండ్రకు చక్కనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. గోపికాగణ సేవితుండగు గోవిందులకు మంగళం. రాధికా పరివేష్టితుండగు రసేశ్వరునకు మంగళం. మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం. మంగళం జయ మంగళం మా కృష్ణ స్వామికి మంగళం. చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగా పాడారు. ఆర్తి. రమణి కృష్ణమూర్తి గారు వెళ్ళిపోయినట్టున్నారు కదా. కృష్ణమూర్తి గారు ఉన్నారు, రమణి గారే రమణి గారు. సో అయితే నెక్స్ట్ కృష్ణమూర్తి గారు నెక్స్ట్ క్లాసు మీద ఒక్కొక్కడు నేను రాసి పంపిస్తాను ఎవరెవరు ఏ అవతారాల గురించి చెప్పాలి అనేది. మొట్టమొదట మొదలు పెట్టడం కృష్ణమూర్తి గారు తోటి మొదలు పెడదాం. మీరేం క్షయాగం చెప్తారా? వినబడలేదు మేడం. ఓ బ్లాంక్ అయిపోయింది మేడం. బ్లాంక్ అయిందండి. ఏంటి బ్లాంక్ అయింది? మీది మీరు ఆడియో అన్నమాట రాలేదు అది మేడం. బ్లాంక్ అయింది మ్యామ్. మీది ఆడియో రాలేదు ఇందాక. అవునా? ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారము గురించి కృష్ణమూర్తి గారు ఏ అవతారం గురించి చెప్తారు? కృష్ణమూర్తి గారికి తర్వాత రమణి కృష్ణమూర్తి గారికి వాళ్ళిద్దరికి మాత్రం వాళ్ళ ఛాయిస్. వాళ్ళు నరసింహ ఏం అవతారం చెప్తారు అంటే చేస్తాను. అది విందాం. నరసింహ అవతారం చేస్తాను. నరసింహ అవతారమా? ఓకే. మీరేం చెప్తారు ఇప్పుడు? టైం ఎంత అలాట్ చేస్తున్నారు? చెప్పుకుంటూ వెళ్దాము. ఇంత అంత